హలో గైస్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. హిందూ న్యూస్ పేపర్ నుంచి, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు టాపిక్స్. ఇక్కడ మీకు ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్ అనేది ఇస్తూ ఉంటారు ప్రతిరోజు. ఇవి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ఈవెంట్స్ అనేవి ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీకు యూపీఎస్సీ దగ్గర నుంచి ఏబిపిఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సి ఇట్లా సెంట్రల్ ఎగ్జామ్స్ అన్ని పోటీ పరీక్షలకు మీకు అయితే పనికి వస్తాయి అనమాట. సో నేను ఇక్కడ కాన్సెప్టువల్ అంటే మీకు డీప్ నాలెడ్జ్తో పాటు ఫ్యాక్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి ఉంటాయి. స్టేట్మెంట్ ఆఫ్ కోచెస్కి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ని తీసుకుని దాన్ని 360 డిగ్రీస్ కోణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 360 కోణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఆ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేసే ఒక ఎబిలిటీని మీలో నేను క్రియేట్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 6th జూన్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయి చూద్దాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి OPEC ప్లస్. సో మామూలుగా మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, సో మా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అంటే అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా. ఈ అంతర్జాతీయ సంస్థలు చాలా ఉంటాయి. మామూలుగా మనకి SCO తెలుసు, ఇట్లా ఉంటాయి కదా. అందులో OPEC ఉంటుంది అనమాట. సో OPEC అని ఒకటి ఉంటుంది. ఆ OPECకి ఇప్పుడు OPEC ప్లస్ అని చెప్పేసి వచ్చింది. మొన్న నాటో అన్నారు, నాటో ప్లస్ అని మళ్ళీ అన్నారు. అంటే నాటోకి కొన్ని కంట్రీస్, 5 కంట్రీస్ యాడ్ అవుతున్నాయి. అందులో కూడా ఇండియా కూడా యాడ్ అవ్వాలి. దాంతోపాటు 5 కంట్రీస్తో పాటు ఇండియా కూడా యాడ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరారు అమెరికా వాళ్ళు అయితే. సో మనమైతే నాటోకి జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్టింగ్గా లేదు అమెరికా, మన ఇండియా. ఎందుకంటే దానిలో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. బెనిఫిట్స్ కంటే కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో అందువల్ల నాటో మీద ఇండియా అనేది పెద్ద ఇంట్రెస్ట్గా లేదు. అయితే ఇప్పుడు OPEC అన్నారు, ఓకే OPEC ప్లస్ అని అంటున్నారు. సో మామూలుగా మీకు OPEC అంటే తెలుసు కదా. OPEC అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ పేరులోనే ఉంది. సో పెట్రోలియంని ఎక్స్పోర్టింగ్ చేసే కంట్రీస్ అంటే క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినవి. సో ఇప్పుడు OPEC ప్లస్ అంటున్నారు. సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో ప్రతి కాన్సెప్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు OPEC అన్నారు, OPEC ప్లస్ అన్నారు. OPEC ప్లస్తో నేను ఆపేయను, చెప్పేసి స్టాప్ చేసేయను. OPEC అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన డేటా మొత్తం కూడా క్లారిటీగా ఇస్తాను. సో ఇప్పుడు OPEC ప్లస్ గురించి ఎందుకు వార్తల్లో వచ్చిందో చూద్దాం అసలు. సో సౌదీ అరేబియా will soon pledge new voluntary production cuts as part of the broader OPEC plus deal to curb output. సో ఇక్కడ చూడండి, సౌదీ అరేబియాకి సంబంధించి వార్తలు అయితే వచ్చింది. సో ఇక్కడ సౌదీ అరేబియా ఏం చెప్తుందంటే ప్లెడ్జ్ న్యూ వాలంటరీ ప్రొడక్షన్ కట్స్. సో న్యూ వాలంటరీ ప్రొడక్షన్ కట్ చేస్తుంది అనమాట. సో అది వచ్చేసి కంప్లీట్గా వాళ్ళు కట్ చేయడం అంటే స్టాప్ చేయడం అనమాట. సో కట్స్ ఏ బ్రాడర్ OPEC డీల్ టు కర్బ్ అవుట్పుట్. సో అవుట్పుట్ని తగ్గించడానికి దీనికి OPEC డీల్ అనేదాన్ని కంప్లీట్గా వీళ్ళైతే కట్ చేసుకుంటున్నారు అని చెప్పారు. మామూలుగా సౌదీ అరేబియా కూడా క్రూడ్ ఆయిల్ పరంగా చాలా పెద్ద దేశం. సో ఎక్కువ క్రూడ్ ఆయిల్ మన ఇండియా అనేది ఒకప్పుడు సౌదీ అరేబియా నుంచి ఎక్కువ అవుట్పుట్ వచ్చేది. తర్వాత ఇరాక్ ఉంది. సో ఇరాక్ అనేది మన ఇండియాకి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ని ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేది. ఇప్పుడు ప్రెసెంట్ రష్యా ఉందన్నమాట. సో రష్యా అనేది ఇప్పుడు ఎక్కువగా మన ఇండియాకి అయితే డిస్కౌంట్లో ఆయిల్ వస్తుంది కాబట్టి వారు వల్ల మనం ఎక్కువగా రష్యా నుంచి చేస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే రష్యా, సెకండ్ ప్లేస్లో ఇరాక్, థర్డ్ ప్లేస్లో సౌదీ అరేబియా అయితే ఉందన్నమాట మన క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్లో. సో ఇది వార్తల్లో ఉంది కాబట్టి డిస్కస్ చేసుకున్నాము. అయితే అసలు ఏంటి ఈ OPEC ప్లస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ 23. సో 23 ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ విచ్ మీట్స్ రెగ్యులర్ టు డిసైడ్ హౌ మచ్ క్రూడ్ ఆయిల్ టు సెల్ ఆన్ ది వరల్డ్ మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా అగ్రిమెంట్ ఉంటాయన్నమాట. సో ఇష్ట ప్రకారము ఏ కంట్రీ అంటే ఆ కంట్రీ చేయకూడదు. ట్రేడ్కి వీటంటికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారమే వెళ్ళాలి. సో మీరు ఏదైనా మార్కెట్కి వెళ్ళారు, అక్కడ అన్నీ ఒకే వస్తువులు ఉన్నాయనుకోండి. సో మీరు ఏ షాప్కి వెళ్ళినా కూడా ఒకే కాస్ట్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మధ్య మొత్తం ఆర్గనైజేషన్ మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇతను 50 రూపీస్ కమ్మి ఇంకొక 40 అమ్మారనుకోండి. సో బయర్స్ అందరూ కూడా అంటే మనకి వినియోగదారులందరూ కూడా ఆ 40 రూపీస్ ఎక్కడ ఉందో 40 రూపాయలు అక్కడే కొంటారు. సో ఇతను లాస్ అవుతాడు కదా. అందువల్ల అగ్రిమెంట్తో చూడండి ప్రైసెస్ అన్నీ కూడా ఒకటే ఉంటాయి. అలానే ఇక్కడ కూడా వరల్డ్ మార్కెట్లో ఎంత క్రూడ్ ఆయిల్ అనేది సెల్ చేయాలి, ఎంత అమ్మాలని చెప్పేసి ఒక అగ్రిమెంట్ పెట్టుకుంటారు. మొత్తం 23 కంట్రీస్ ఉంటాయన్నమాట. సో అది OPEC ప్లస్. మామూలుగా చూడండి ఇక్కడ మెంబర్ కంట్రీస్ వచ్చేసి మొత్తం ఇందులో సో ఇట్ కంప్రైజెస్ ది 13 OPEC కంట్రీస్ ప్లస్ ఈ కంట్రీస్. సో మామూలుగా OPEC ప్లస్ అంటే ఏంటి, OPEC ప్లస్. సో OPEC కంట్రీస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 13 ఉన్నాయి. సో 13 కంట్రీస్ ప్లస్ రిమైనింగ్ అనమాట. సో ఇవి కలిపితే OPEC ప్లస్ అనమాట. అర్థమైంది కదా. OPECలో 13 ఉంటాయి, రిమైనింగ్ కంట్రీస్. సో రిమైనింగ్ కంట్రీస్ ఏమున్నాయంటే ఇక్కడ ఒకటి అజర్బైజాన్. సో అజర్బైజాన్కి సంబంధించి బాగా వార్తల్లో ఉంది. అజర్బైజాన్ ఆర్మేనియాకు మధ్య బోర్డర్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది 1 ఇయర్ నుంచి కూడా. అది రీసెంట్గా UPSC ఫిలిమ్స్ కూడా అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బహ్రైన్. సో బహ్రైను, తర్వాత బ్రూనే, కజకిస్తాన్, రష్యా, మెక్సికో, మలేషియా, సౌత్ సూడాన్, తర్వాత వచ్చేసి ఒమన్. సో ఇవన్నీ కూడా
ఒపెక్ ప్లస్ కంట్రీస్ అనమాట. ఒపెక్ ప్లస్ ఉన్న ఎక్స్ట్రా ఉన్న కంట్రీస్, ఈ ఒపెక్ ప్లస్ ఇవన్నీ కూడా మెంబర్ కంట్రీస్. ఇక్కడ కింద హైలైట్ చేసిన కంట్రీస్ అన్ని కూడా, ఇక్కడ కింద హైలైట్ చేశాను కదా మనకి పింక్ కలర్లో, అవన్నీ కూడా ఒపెక్లో లేవు. సో ఒపెక్ ప్లస్ కంట్రీస్లో ఉన్నాయన్నమాట. ఓకే, అర్థమైంది కదా. ఒపెక్ అంటే 13 ప్లస్ ఈ కంట్రీస్ కలిపి ఒపెక్ ప్లస్ కంట్రీస్ అనమాట. ఓకే, అర్థమైంది కదా ఇదంతా కూడా. సో ఇప్పుడు మనం ఒపెక్ గురించి చూద్దాం. అసలు ఒపెక్ అంటే ఏంటో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒపెక్ అంటే మీకు అబ్రివేషన్ ఐడియా ఉంది కదా. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని పిలుస్తారు. అయితే ఇక్కడ చూద్దాం, ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఇది పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే, ఈ కంట్రీస్లో ఉన్నటువంటి కామన్ థింగ్ ఏంటంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్. ఈ దేశాలన్నీ కూడా క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి మిగతా దేశాలకి. సో ఆ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ లేనటువంటి కంట్రీస్ చేస్తుంటాయి. ఎస్పెషల్లీ ఇండియా ఎగ్జాంపుల్ అయితే, ఇండియా మనం ఇరాక్ నుంచి కావచ్చు, సౌదీ నుంచి కావచ్చు, ఇరాన్ నుంచి కావచ్చు, తర్వాత రష్యా నుంచి కావచ్చు, క్రూడ్ ఆయిల్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. తర్వాత దీనికి ఒక మిషన్ ఏంటి, సో మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఈ కంట్రీస్ ఇవన్నీ కలిసి ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చాయి. దాంట్లో ఎయిమ్ ఏంటో చూడాలి. సో టు కోఆర్డినేట్ అండ్ యూనిఫై ది పెట్రోలియం పాలసీస్ ఆఫ్ ఇట్స్ మెంబర్ కంట్రీస్. సో ఇందా చెప్పాను కదా, సో ఇష్టప్రకారం వాళ్ళు తక్కువ ప్రైస్కి ఎక్కువ ప్రైస్కి అట్లా అమ్మకుండా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది ఈ కంట్రీస్ మధ్య. మొత్తం కూడా కోఆర్డినేషన్ ఉండి యూనిటీగా ఉండి ఆ పెట్రోలియంని వరల్డ్ మార్కెట్లో, సో ప్రపంచ మార్కెట్లో వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు మిగతా దేశాలకి. సో ఎన్ష్యూర్ స్టెబిలైజేషన్ ఆఫ్ ఆయిల్ ప్రైసెస్ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ విత్ వ్యూ టు ఎలిమినేటింగ్ ది హార్మ్ఫుల్ అండ్ ది అన్నెసెసరీ ఫ్లక్చువేషన్స్. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ చూడండి మనకి ఒక ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి ప్రైస్ పెరిగిపోతుంది, బ్యారెల్ సైజు ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది కాబట్టి ఇటువంటి తరుణంలో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆర్గనైజేషన్ ఫిక్స్ చేస్తుంది. సో ఈ రీజన్లో ఇంత ప్రైస్, ఈ రీజన్ ఇంత ప్రైస్ అని ఆ ప్రైస్కి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. సో మామూలుగా మనకి బ్యారల్స్లో అమ్ముతారు. సో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా బ్యారల్స్లో అమ్ముతారు. ఒక బ్యారల్, సో 1 బ్యారల్ వచ్చేసి మొత్తము మనకి 159 లీటర్స్ ఉంటుంది. సో 159 లీటర్స్ వచ్చేసి ఒక బ్యారల్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఒక బ్యారల్ అంటే 159 లీటర్స్. సో ఇది మనకి $32-35 వరకు ఉంటుంది ఒక 1 బ్యారల్ క్రూడ్ ఆయిల్ అట్లా. సో ఇప్పుడు ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉందో చూసుకోండి. ఇట్లా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. సో ఇది ఫ్లక్చువేట్గా ఉంటుంది ఆయిల్ అనేది, క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ట్రేడింగ్ కూడా చేస్తుంటారు, చాలా మంది ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో క్రూడ్ ఆయిల్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎంత ఉండాలి, ఎంత కమ్మాలి, ఏ రీజన్ ఎలా ఉండాలని చెప్పేసి ఇవైతే చూస్తూ ఉంటారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించింది. సో తర్వాత ఇంకా చూడండి ఫార్మేషను. ఓకే, ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్లో యూనిటీగా ఉండాలి, అందరూ సెల్ చేయడానికి అని చెప్పాను. సో ఇప్పుడు ఫార్మేషన్ ఎలా అయిందంటే, ఇది 1960లో ఎస్టాబ్లిష్ అయింది 1960 బై ది 5 ఫౌండింగ్ మెంబర్స్. సో ఏదైనా ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని దేశాలు ఉంటాయి, అంటే దాన్ని ప్రారంభించేటప్పుడు కొన్ని దేశాలు ఉంటాయి, వాటిని ఫౌండింగ్ మెంబర్స్ అంటారు. ఫౌండింగ్ మెంబర్స్ అంటే ఫౌండేషన్ అంటే ఏంటి, సో మొదటి నుంచి ఉండేది. సో కాబట్టి అవి ఫౌండింగ్ మెంబర్స్ ఉంటాయి. తర్వాత కొన్ని కంట్రీస్ అనేవి యాడ్ అవుతాయి, మొత్తం టోటల్ కలిపి మెంబర్స్ అంటారు. ఇనిషియల్ స్టేజ్లో ఉన్న వాటిని, ఆ ఆర్గనైజేషన్ని స్థాపించేటప్పుడు ఉన్న కంట్రీస్ని ఫౌండింగ్ మెంబర్స్ అయితే అంటారు. ఇప్పుడు ఈ ఒపెక్కి ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు ఉన్నారంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనిజులా. ఇక్కడ ఉన్నటువంటి కంట్రీస్ అనమాట. ఏమేంటి అంటే ఇరాను, ఇరాకు, కువైటు, సౌదీ అరేబియా, వెనిజులా, ఇవి వచ్చేసి ఫౌండింగ్ మెంబర్స్ దేనికి, ఒపెక్కి. తర్వాత యాడ్ అయిన కంట్రీస్ ఇప్పుడు మొత్తం వచ్చేసి 13. సో 13 మెంబర్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో 13 మెంబర్స్ అయితే ఉన్నారు. సో రిమైనింగ్ యాడ్ అయిన మొత్తం 13 మెంబర్స్ ఎవరు ఉన్నారో చూద్దాం. సో 13 మెంబర్స్ వచ్చేసి అల్జీరియా, అంగోలా, కాంగో, ఈక్వటారియల్ గినియా, గ్యాబన్, లిబియా, నైజీరియా. సో నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో ఇవన్నీ కలిపి మొత్తం 13 అనమాట. ఇక్కడ ఉన్నటువంటి చూడండి 1 2 3 4 5 6 7 8 ఇవి 9 10 11 12 13. సో మొత్తం ఇవి పైన చెప్పిన కంట్రీస్ ఇవి కలిపి మొత్తం ఫౌండింగ్ మెంబర్స్ ఇవి కలిపి 13 దేశాలు అయితే ఈ ఒపెక్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. ఓకే, ఈ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఇంపార్టెంట్ కదా, ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని చెప్పేసి చాలా ఎగ్జామ్స్లో ఈ మధ్య అడుగుతూ ఉన్నారు. యూపీఎస్సీ దగ్గర నుంచి మనకి స్టేట్మెంట్స్లో అడుగుతున్నారు ఎక్కువగా. సో ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ఒక ప్లేస్ అనేది ఇస్తున్నారు, మ్యాక్సిమం రాంగ్ ఇస్తున్నారు ప్లేసు. కాబట్టి హెడ్ క్వార్టర్స్ కూడా ఈ కాలంలో జరిగే ఎగ్జామ్లో, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్. సో దీని ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వియన్నాలో ఉంటుంది. సో వియన్నా వచ్చేసి ఎక్కడ ఉంది, ఆస్ట్రియాలో ఉందన్నమాట. సో ఆస్ట్రియాలోని వియన్నాలో ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించిన డేటా. సో ఇక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా చూసుకోవాలి ఆర్గనైజేషన్ సంబంధించి. ఇది ఒపెక్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇక్కడ మీకు మెంబర్ కంట్రీకి సంబంధించి కావచ్చు, ఫౌండింగ్ మెంబర్స్ ఎవరున్నారు, హెడ్ క్వార్టర్స్ ఎవరున్నారు, అసలు ఈ ఒపెక్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి. సో ఒపెక్లో ప్లస్ కంట్రీస్ అన్న కదా, ఆ ప్లస్ కంట్రీస్ ఏమున్నాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఇచ్చాను, క్లియర్గా నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పరంగా ఈ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ అనేది వార్తల్లో ఉంది కాబట్టి. రష్యా నుంచి మనం డిస్కౌంట్లో తీసుకుని మనకు ఇక్కడ పెట్రోలియం అనేది ఇండియా నుంచి వేరే కంట్రీస్ ఇస్తున్నాం, ల్యాండ్ రిమోట్ కంట్రీస్ అని చెప్పాను కదా. సో అట్లా ల్యాండ్ రిమోట్ కంట్రీస్ అని ఇంతకుముందు చెప్పాను కదా, ఆ విధంగా. కాబట్టి ఇవి క్లారిటీగా చూసుకోవాలి. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్.
సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇదేంటో చూద్దాం. సో నేషనల్ కంట్రోల్ ఫర్ disease control recently alerted states about the small outbreaks in the 5 DCS. సో రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆ సంస్థ అయినటువంటి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏం చెప్పిందంటే ఎన్సిడిసి అలర్ట్ చేసింది. కొన్ని రాష్ట్రాల మొత్తాన్ని కూడా ఒక్కసారిగా హెచ్చరిక చేసింది అనమాట. అలా అలర్ట్ చేసింది. కొన్ని 5 DCS ఉన్నాయి, అవి మీ స్టేట్లో చిన్న అవుట్ బ్రేక్స్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. అన్ని స్టేట్స్ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ ఎన్సిడిసి అయితే అందరికి కూడా చెప్పింది అనమాట. అవి ఏవేంటంటే ఆ 5 DCS మొత్తం 5. సో 5 DCS గురించి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ 5 ఏమున్నాయంటే టైఫాయిడ్. సో టైఫాయిడ్ ఎక్కువగా వస్తుంది ఈ మధ్య, వాటర్ ప్రాబ్లం వల్ల కావచ్చు, కంటామినేషన్ ఇటు వల్ల. టైఫాయిడ్ ఒకటి, మలేరియా, డెంగ్యూ, నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్. సో స్క్రబ్ టైపస్, తర్వాత వచ్చేసి హెపటైటిస్ ఏ. ఈ 5 DCS అనేవి విస్తృతంగా వ్యాపిస్తున్నాయి అన్ని ప్రాంతాల్లో. కాబట్టి అన్ని స్టేట్స్ మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సంస్థ అయితే చెప్పిందనమాట. ఆ 5 DCS ఏమన్నాయి చూసుకోండి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, స్క్రబ్ టైపస్, తర్వాత వచ్చేసి హెపటైటిస్ ఏ అనమాట. సో తర్వాత ఇది వార్తల్లో ఉంది, ఓకే. అసలు ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఎన్సిడిసి అంటే ఏంటి, ఇది ఎక్కడుంది, దాని యొక్క మెయిన్ థీమ్ ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూట్ అండర్ ది ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ది హెల్త్ సర్వీసెస్. సో ఇది దేని కింద వర్క్ చేస్తుందంటే చూడండి, ఇండియన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ది హెల్త్ సర్వీసెస్ ఈ ఆర్గనైజేషన్ కింద పనిచేస్తుంది. ఈ ఆర్గనైజేషన్ కింద ఏముంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అనమాట. సో మన భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిత్వ శాఖ ఉంది కదా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, దానికి సంబంధించిన మాట కుటుంబ సంరక్షణ, ఆరోగ్య మరియు కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తూ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ద డైరెక్టర్ అండ్ ఆఫీసర్ ఆఫ్ ది పబ్లిక్ హెల్త్ సబ్ క్యాడర్ ఆఫ్ ది సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ ఈజ్ ది అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ హెడ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. సో మనకి ఆ డైరెక్టర్ ఉంటారు కదా, దేనికి, ఈ పబ్లిక్ హెల్త్ సబ్ క్యాడర్ ఆఫ్ ది సెంట్రల్ హెల్త్ సర్వీసెస్. ఈ సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ మొత్తానికి ఒక డైరెక్టర్ ఉంటారు. ఆయన దీనికి హెడ్గా అయితే ఉంటారు అనమాట, ఎన్సిడిసికి హెడ్గా ఉంటారు. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది, తర్వాత వాళ్ళు హెచ్చరించిన రాష్ట్రానికి అప్రమత్తం చేసిన 5 DCS ఏమున్నాయి, ఇవైతే క్లారిటీగా నోట్ చేసి పెట్టుకోండి. రాబోయే ఎగ్జామ్స్ అడిగేదానికి ఆస్కారం ఉంది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి దుధ్వా టైగర్ రిజర్వ్. ఇంతకుముందు మనము నేపాల్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు టెరాయి బెల్ట్ అని చెప్పేసి ఒకటి చెప్పాను, టెరాయి బెల్ట్ అని. సో టెరాయి బెల్ట్ అంటే మాయిశ్చర్ ఉన్న కంటెంట్ సాయిల్తో ఏర్పడిన ఒక బెల్ట్ అనమాట. ఇప్పుడు అల్లివేర్ సాయిల్ బెల్ట్, రెడ్ సాయిల్ ఎట్లా అంటాం కదా, అట్లా టెరాయి అని చెప్పేసి ఒక ఫారెస్ట్ లాగా ఉంటుంది. టెరాయి ఫారెస్ట్ కూడా పిలుస్తూ ఉంటారు ఎక్కువగా. ఈ టెరాయి ఫారెస్ట్ మనకి ఇండియాలో, నేపాల్లో ఆ సరిహద్దులు ఎక్కువగా ఉంటుంది. చాలా దట్టంగా ఉంటుంది అనమాట. చాలా దట్టంగా ఉండి ఒకప్పుడు ఎక్కువ ఎనిమల్స్, పక్షులు ఎక్కువ ఉండేది అనమాట. కాకపోతే బ్రిటిషర్స్ మనకి ఇండిపెండెన్స్ టైంలో ఏమైందంటే, ఇండిపెండెన్స్కి ముందు చాలా వరకు ఈ ఫారెస్ట్ మొత్తానికి అటవీ నరికివేతకు గురైంది అనమాట. అందువల్ల టెరాయి బెల్ట్ చాలా వరకు కూడా దెబ్బతిన్నది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా చాలా దట్టంగా ఉంది. ఆ టెరాయి బెల్ట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టైగర్ రిజర్వ్ వచ్చేసి దుధ్వా టైగర్ రిజర్వ్. సో ఈ దుధ్వా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో దుధ్వా నేషనల్ పార్క్ కూడా అంటున్నారు. సో ఈ దుధ్వా నేషనల్ పార్క్ కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది, మేజర్గా ఎందుకు వార్తల్లోకి వచ్చిందో చూద్దాం. The carcass of the 2-year-old tigress was recently recovered from the buffer zone of the Dudhwa Tiger Reserve. సో దుధ్వా టైగర్ రిజర్వ్లో రీసెంట్గా 2 years old టైగ్రెస్ అనమాట, ఒక ఫిమేల్ టైగర్ చనిపోతే, సో దాని యొక్క కర్కాసెస్, దాని యొక్క కలేబరాలు రికవర్ చేశారనమాట. సో అది చనిపోవడం బఫర్ జోన్లో చనిపోయింది. సో అందువల్ల దాన్ని అయితే అవి కలెక్ట్ చేసుకున్నారు ఫారెస్ట్ అఫీషియల్స్. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. సో కలేబరాలు కలెక్ట్ చేయడం ఏంటి, వార్తల్లో రావడం ఏంటి, ఇది ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైగర్. సో టైగర్ అనేది ఇంపార్టెంట్ ఎనిమల్ ఇండియాలో. టైగరే కాదు, టైగర్ కావచ్చు, ఎలిఫెంట్ కావచ్చు, మనకి ఇంకా అంతరించిపోతుంటాయి కదా, రైనోసర్స్ కావచ్చు, ఇంకా మనకి కొన్ని అంతరించిపోతున్నాయి, మగ్గర్ క్రోకోడైల్ కావచ్చు, హిమాలయన్ బ్రౌన్ బీరు, ఇట్లాంటివి ఇండియాలో చాలా ఇంపార్టెంట్. బ్లాక్ బక్, ఇవన్నీ కూడా వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మేజర్ ఎనిమల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు గంగటిక్ డాల్ఫిన్ తీసుకుంటే నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్, టైగర్ వచ్చేసి నేషనల్ ఎనిమల్, ఎలిఫెంట్ వచ్చేసి నేషనల్ హెరిటేజ్ ఎనిమల్, ఇట్లా నేమ్స్ ఉంటాయన్నమాట. కొన్ని ఇప్పుడు స్నో లిపార్డ్ ఉంది, స్టేట్ ఎనిమల్ ఆఫ్ ది హిమాచల్ ప్రదేశ్ లద్దాఖ్, నీలగిరి తహర్ ఉంది, స్టేట్ ఎనిమల్ ఆఫ్ తమిళనాడు, మనకి బ్లాక్ బక్, స్టేట్ ఎనిమల్ ఆఫ్ పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. సో కాబట్టి అటువంటి ఎగ్జామినేషన్ పరంగా కూడా స్టేటస్ అవన్నీ కూడా చూసుకోవాలి. అందుకే చిన్న కాన్సెప్ట్ కూడా హిందూ న్యూస్ పేపర్లో హైలైట్గా వచ్చినప్పుడు మనం దాని మీద ఫోకస్ చేయాలి బాగా. సో ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ది ఇండియా నేపాల్ బోర్డర్. ఇప్పుడు చెప్పాను కదా, టెరాయి బెల్ట్లో ఉంటుంది. ఇన్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ లఖింపూర్ ఖేరి ఇన్ ది ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా నేపాల్ బోర్డర్లో అయితే ఈ దుధ్వా టైగర్ రిజర్వ్ ఉంటుంది. సో ఇట్ ఇన్క్లూడ్స్ ది దుధ్వా నేషనల్ పార్క్ అండ్ 2 nearby sanctuaries. సో ఇందాక చెప్పినట్టుగా దుధ్వా నేషనల్ పార్క్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి 2 అభయారణ్యాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అనమాట. అవేంటంటే కృష్ణాపూర్.
సో ఒకటి వచ్చేసి కృష్ణాపూరు, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి కతేరిన్ ఘాటు, ఈ రెండు కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. సో తర్వాత కేహ్రీ, సౌత్ కేహ్రీ అండ్ సాజన్పూర్ ఫారెస్ట్ డివిజన్స్, ఈ మొత్తం కూడా మనకి నార్త్ కేహ్రీ ఒకటి, సౌత్ కేహ్రీ, నెక్స్ట్ షాజహాన్పూర్ అని చెప్పేసి ఆ ఫారెస్ట్ బెల్ట్, ఈ 3 ఫారెస్ట్ బెల్ట్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ దుధ్వా నేషనల్ పార్క్లో టైగరే కాకుండా రాయల్ బెంగాల్ టైగర్స్ ఎక్కువ ఉంటాయి, ఈ టైగరే కాకుండా రైనోస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. రినోసర్స్ అంటాం కదా మనము, ఖడ్గమృగాలు. సో ఖడ్గమృగాలు కూడా ఇక్కడ ఎక్కువ చాలా ఫేమస్ అనమాట. చాలామంది ఈ ఓన్లీ నార్త్ ఈస్ట్ ఇండియాకి మాత్రమే అటాచ్ అనుకుంటారు. సో నార్త్ ఈస్ట్ ఇండియాలోనే ఉన్నాయి, ఎక్కడ ఇండియాలో లేవనుకుంటారు, మిగతా పార్ట్లు లేవనుకుంటారు. ఇట్స్ అబ్జల్యూట్లీ రాంగ్. సో ఇవి రైనోసర్స్ అనేవి దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్లో కూడా ఉంటాయన్నమాట. కాబట్టి మనకి కాజీరంగా, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతమే కాకుండా ఉత్తరప్రదేశ్లోని దుధ్వా నేషనల్ పార్క్ కూడా మనకి రైనోసర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఫ్యాక్ట్స్ అయితే క్లారిటీగా చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఫుట్ రాట్ డిసీజ్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సో రీసెంట్లీ సెవరల్ ఫార్మర్స్ రైజ్డ్ ది కన్సర్న్ ఓవర్ ఫుట్ రాట్ డిసీజ్ ఇన్ ది సాప్లింగ్స్ ఆఫ్ ది బాస్మతి వెరైటీ ఆఫ్ పాడీ ఇన్ ది నర్సరీస్. సో మామూలుగా ఇండియాలో బాస్మతి రైస్ చాలా ఫేమస్. సో ఇది ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఇండియా నుంచి వెళ్ళే బాస్మతి రైస్ అంటే సో ఎంతమంది ఇష్టపడతారంటే చాలామంది ఈ బాస్మతి రైస్ చాలామంది ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. చాలా దేశాలు బాస్మతి రైస్కి విపరీతమైన డిమాండ్ ఉంది ఎక్కడంటే ప్రపంచంలో. సో ఈ బాస్మతి రైస్ ఎక్కడ పండుతాయంటే మనకి నార్త్ బెల్ట్ అనమాట. ఇండియాలోని నార్థన్ ఇండియా స్టేట్స్, కొన్ని స్టేట్స్లో బాస్మతి రైస్ అనేది పండుతాయి. మేజర్గా మనం చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీరు, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఈ ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా బాస్మతి రైస్ అనేవి పండుతూ ఉంటాయి. మేజర్గా మనకి ఎక్కువ ఫేమస్ అయితే బాస్మతి రైస్ జమ్మూ అండ్ కాశ్మీరు, ఇవి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లో బాగా ఫేమస్ అనమాట. ఇవి ఎక్కువగా మనం చూస్తుంటాం కదా, మనం దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు సౌత్లో మనం ఎక్కువగా బాస్మతి రైస్ అనేది చూస్తూ ఉంటాం. చాలా క్వాలిటీ ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి, డిమాండ్ కూడా ఎక్కువ, గ్లోబల్లో చాలా డిమాండ్. మనకి ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో అయితే ఇండియన్ బాస్మతి రైస్ కొన్ని వేల టన్నులు, లక్షల టన్నులు అనేది, మెట్రిక్ టన్స్ అనేవి ఎక్కువ వెళ్తూ ఉంటాయి అన్నమాట ఇండియా నుంచి. అయితే ఇప్పుడు ఈ బాస్మతి రైస్ యొక్క శాప్లింగ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు, అంటే మనకి వరి నాటిన తర్వాత, గింజలు నాటిన తర్వాత అవి నారులాగా వస్తాయి కదా, చిన్న చిన్న నారులాగా వస్తాయి అనమాట. చిన్న శాప్లింగ్స్ అప్పుడే, చిన్న ప్లాంట్స్ అప్పుడే ఈ వరిని అక్కడ ఒక డిసీజ్ వస్తుంది అనమాట. డిసీజ్ రావడం వల్ల ఈ బాస్మతి వెరైటీ ఆఫ్ పాడి శాప్లింగ్స్కి డిసీజ్ వస్తుంది. ఆ డిసీజే ఫుట్ రాట్ అనమాట. ఈ డిసీజ్ని ఏమైనా పిలుస్తారంటే సో బకానీ డిసీజ్ అని చెప్పేసి పిలుస్తారు, బకానీ డిసీజ్ అని కూడా పిలుస్తారు, ఈ పేరుతో కూడా పిలుస్తారు. సో ఇట్ ఈజ్ ఏ సాయిల్ అండ్ సీడ్ బోన్ డెడ్లీ ఫంగస్ విత్ సీన్ ఓన్లీ ఇన్ ది బాస్మతి వెరైటీ ఆఫ్ పాడి. ఇక్కడ చూడండి ఫంగస్. సో ఇది వచ్చేది దేనివల్ల అంటే ఫంగీ అనమాట, ఒక ఫంగస్ ద్వారా వస్తుంది. ఆ ఫంగస్ పేరు ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ ఫంగస్ ఏంటంటే మనకు వచ్చేసి ఫసారియం. సో ఫసారియం ఒట్టిసిలియోడ్స్, సో ఒట్టిసిలియోడ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది ఒక ఫంగీ అనమాట. సో ఒక ఫంగీ, దీని ద్వారా ఈ డిసీజ్ అని వస్తుంది అనమాట. ఈ డిసీజ్ రావడం వల్ల ఏమవుతుందంటే శాప్లింగ్స్ ఉంటాయి కదా, ఇది మిగతా రైస్ వెరైటీస్ రావట్లేదు, ఓన్లీ బాస్మతి రైస్ వెరైటీస్లోనే ఈ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. సో ఇందులో మేజర్గా ఇట్ ఇన్ఫెక్టెడ్ ది శాప్లింగ్ స్టంట్ ప్యాలెల్లో. సో మొత్తం ఇప్పుడు మనకి ఈ వరి యొక్క మొక్కలు శాప్లింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉండాలి. సో గ్రీన్ కలర్లో అయితే ఉండాలి. ఇవి ఎలా మారుతున్నాయంటే గ్రీన్ నుంచి ప్యాల్ ఎల్లోలాగా మారిపోతున్నాయి. సో ఎల్లో కలర్కి పసుపు కలర్లోకి మారిపోతున్నాయి అనమాట. సో అందువల్ల ఈ డిసీజ్ అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది బాస్మతి వెరైటీ ఆఫ్ పాడి శాప్లింగ్స్లో. సో అంటే లేటర్ ద శాప్లింగ్ స్టార్ట్ డ్రైయింగ్ అనేది యూజువల్లీ డై. సో ఇప్పుడు ఏమవుతుందంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఈ శాప్లింగ్స్ అనేవి ఎల్లో కలర్లో మారిపోతాయి. ఎల్లో కలర్లో మారి ఆటోమేటిక్గా డ్రై అయిపోతాయి, ఎండిపోతాయి అనమాట, ఎండిపోయి రాలిపోయి చనిపోతాయి. సో అట్లా జరుగుతుంది. దీనివల్ల రైతుల చాలా మంది కూడా ప్రాబ్లమ్స్ అనేది కన్సర్న్స్ క్రియేట్ చేశారు. సో చెప్పారనమాట అందరూ ఈ విధంగా ఉంది, ఖచ్చితంగా దీని మీద ఎఫర్ట్ అని చెప్పేసి మన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంబంధించి ఐకార్ వాళ్ళు కానీ అందరూ కూడా ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా దాని మీద రీసెర్చ్ అనేది చేస్తున్నారు. దాన్ని తగ్గించడానికి కూడా ప్రభుత్వం అనేది ముందుకు వచ్చింది. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. హెల్త్ అండ్ డిసీజెస్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లోనే 2 కాన్సెప్ట్స్ వచ్చాయి మనకి. మలేరియా ఇందా చెప్పిన 5 డిసీజెస్ అవి కావచ్చు, ఇది కావచ్చు. ఈ 2 అయితే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి మనకి ఆమ్చాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఆమ్చాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. The Indian Army generated a unique ecosystem for the peaceful coexistence with the wild elephants in the Amchang Wildlife Sanctuary. So ఈ Amchang Wildlife Sanctuary లో ఎలిఫెంట్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, వాటికి మన హ్యూమన్స్ నుంచి ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా ఒక ఫ్రీ ఎకోసిస్టమ్ అయితే, పీస్ఫుల్ ఎకోసిస్టమ్ని ఇండియన్ ఆర్మీ అనేది అక్కడ క్రియేట్ చేసింది అనమాట. సో ఇది ఏ ప్రాంతంలో ఉంది, ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఈ లైన్స్ అనమాట వార్తల్లో ఉన్నది. ఇప్పుడు ఇది ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉందో చూద్దాం. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అస్సాం. ఇది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఆమ్చాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. ఇట్ కంపేర్ చేసి 3 రిజర్వ్ ఫారెస్ట్. ఇవి 3 రిజర్వ్ ఫారెస్ట్ని కలిసి ఉంటుంది అన్నమాట ఈ విస్తీర్ణం అనేది. అవి ఏవేంటి అంటే మనకి కానాపారా. సో కానాపారా ఒకటి, నెక్స్ట్ ఆమ్చాంగు, ఫైనల్గా వచ్చేసి సౌత్ ఆమ్చాంగు. గుర్తుపెట్టుకోండి,
ఈ రిజర్వ్ ఫారెస్ట్ అనేది నార్త్ ఈస్ట్ ఇండియా పరంగా చాలా ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి రిజర్వ్ ఫారెస్ట్ కూడా ఒకసారి అడుగుతూ ఉంటారు. ఇంతకుముందు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా ఇంతకుముందు మనకి చాలా స్టేట్ పీసెస్లో కూడా ఆ రిజర్వ్ ఫారెస్ట్ గురించి అడిగారనమాట. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ ఇండియాలో బాగా గుర్తుపెట్టుకోండి. నార్త్ ఈస్ట్ ఇండియాలో అస్సాంలో 3 రిజర్వ్ ఫారెస్ట్ ఉంటాయి. అవి వచ్చేసి కానాపారా ఒకటి, ఆమ్చాంగు, నెక్స్ట్ సౌత్ ఆమ్చాంగు. ఈ 3 రిజర్వ్ ఫారెస్ట్లో ఇది విస్తీర్ణం. ఈ ఆమ్చాంగు వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఉంటుందన్నమాట. సో ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్ ది బ్రహ్మపుత్ర రివర్ ఇన్ ది నార్త్ టు ది హిల్లీ ఫారెస్ట్ ఇన్ ఆఫ్ మేఘాలయ ఇన్ ది సౌత్. సో దీని యొక్క మొత్తం మనము ఒక స్ట్రెచ్ ఇది అనుకోండి. సో మనకి నార్త్ వైపు బ్రహ్మపుత్ర రివర్ పోతూ ఉంటుంది. నార్త్ వైపు ఈ సౌత్ వైపు అనేది మేఘాలయ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బ్రహ్మపుత్ర రివర్, ఇక్కడ వచ్చేసి మేఘాలయ రాష్ట్రం అయితే ఉంటుందన్నమాట. సో నార్త్ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది, సౌత్ వచ్చేసి మేఘాలయ ఉంటుంది. తర్వాత ఫార్మింగ్ అండ్ కంటిన్యూస్ ఫారెస్ట్ బెల్ట్ త్రూ మేఘాలయస్ మారాడ్కోలా రిజర్వ్ ఫారెస్ట్. ఇక్కడ చూడండి మనకి మేఘాలయ రాష్ట్రంలో మారాడ్కోలా డోలా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఇది కంటిన్యూస్ స్ట్రెచ్ అనమాట. అస్సాం రాష్ట్రంలోది, మేఘాలయ రాష్ట్రంలోని ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఇది కంటిన్యూస్ స్ట్రెచ్గా ఉంటుంది. కాబట్టి ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఈ ఆమ్చాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఎక్కడ ఉంటుందంటే అస్సాం రాష్ట్రంలో అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి న్యూస్లో ఉన్నది సోనిక్ బూమ్. మనం చాలాసార్లు వీడియోస్లో కానీ లైవ్లో కూడా చూస్తూ ఉంటారు. ఒక ఫైటర్ జెట్స్ పోయేటప్పుడు ఒక్కసారిగా దాని చుట్టూ పొగలా వస్తుందన్నమాట. సో పొగలాగా వచ్చి పెద్ద విపరీతమైన సౌండ్ వస్తుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే సోనిక్ బూమ్ అని పిలుస్తారు. ఇక్కడ ఇమేజ్లో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఫైటర్ జెట్ చుట్టూ కూడా మంచులాగా వచ్చి ఒక్కసారిగా అలా వచ్చి మళ్ళీ పోతుందన్నమాట. అది ఒక విపరీతమైన సౌండ్ కూడా చేస్తుంది. దాన్ని సోనిక్ బూమ్ అంటారు. మనం ఎక్కువ మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. హాలీవుడ్ మూవీస్లో ఎక్కువగా మనం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. సో ఇదేంటంటే సోనిక్ బూమ్ అనమాట. సో సోనిక్ బూమ్ రాటిల్డ్ యుఎస్, వాషింగ్టన్ అండ్ వర్జీనియా. So Virginia recently after 2 F-6 fighter jets chased an unresponsive aircraft. సో మామూలుగా ఒక అన్రెస్పాన్సివ్ ఎయిర్క్రాఫ్ట్ అనేది దాని నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదనమాట. ఎవరిది ఎందుకు తిరుగుతుంది అన్రెస్పాన్సివ్ ఎయిర్క్రాఫ్ట్ ఉంటే దాన్ని అది ఏంటో తెలుసుకోవడానికి 2 F-6 ఫైటర్ జెట్స్ అనే వెళ్ళనమాట. సో F-6 ఫైటర్ జెట్స్ మీకు గుర్తున్నాయి కదా, ప్రపంచంలో F-6 ఫైటర్ జెట్స్ని మొట్టమొదటిసారి కూల్ చేసింది ఎవరంటే మన ఇండియను. సో అభినందన్ ఉన్నారు కదా, ఆయన లాస్ట్ టైం సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు మనది ఒకటి ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్లో పడిపోయింది. సో పాకిస్తాన్కి F-6 ఫైటర్ జెట్స్ అనేవి అమెరికా వాళ్ళు ఇచ్చారనమాట. సో దాన్ని మొట్టమొదటిసారి కూల్చింది ఒక ఇండియనే, అతను కూడా అభినందను. సో అతను చూసారు కదా మీరు, అన్ని కూడా ఇష్యూస్ అని లాస్ట్ టైం 2019లో జరిగాయి. అయితే ఈ F-6 ఫైటర్ జెట్స్ చాలా ఫేమస్ ఇండియాలో ఫైటర్ జెట్స్, ఈ అమెరికాకి సంబంధించినవి అనమాట. సో ఇప్పుడు ఈ 2 కూడా వెళ్ళాయన్నమాట. ఇక్కడ స్కైలో వెళ్ళినప్పుడు సోనిక్ బూమ్ అనేది ఫామ్ అయిందనమాట. సోనిక్ బూమ్ ద్వారా చాలా వేగంగా వెళ్ళాయి. ఇది వార్తల్లోకి వచ్చేది సోనిక్ బూమ్ అనే టర్ము. అసలు ఇదేంటంటే సోనిక్ బూమ్ అంటే సో ఇట్ ఈస్ ఏ థండరస్ నాయిస్ కాజ్డ్ బై ది ఆబ్జెక్టివ్ లైక్ ఎయిర్క్రాఫ్ట్ మూవింగ్ ఫాస్టర్ దాన్ ది స్పీడ్ ఆఫ్ సౌండ్. అంటే ధ్వని వేగం. సో ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంగా వెళ్ళాలి. ధ్వని కంటే ఎక్కువ వేగంతో వెళ్తే ఈ సోనిక్ బూమ్ అనేది ఫామ్ అవుద్ది. ఇవి ఎక్కడ ఫామ్ అవుతాయంటే ఎయిర్క్రాఫ్ట్స్ అనమాట. మనకి ఆకాశంలో వెళ్ళే ఎయిర్క్రాఫ్ట్స్ ధ్వని కంటే వేగంగా వెళ్ళినప్పుడు ఈ సోనిక్ బూమ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. థండరస్ అంటే మనకు ఒక పెద్ద మెరుపు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. మెరుపు సౌండ్ వస్తుంది కదా, సో మెరుపు వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది కదా, పెద్దగా మనకి ఉరుములు వస్తాయి కదా, అట్లా ఆ సౌండ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది ఎక్కువగా మనకి ఫైటర్ జెట్స్లో వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించి ఫైటర్ జెట్స్కి. సో ఇవి వచ్చేసి ఇవాల్టి కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ని తీసుకున్నవి. ఇలానే ప్రతిరోజు నేను కాన్సెప్ట్స్ హిందూ న్యూస్ పేపర్ని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఫాలో అవుతుండండి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.